Hi everyone. Good morning all of you. Thank you for all subscribers and viewers. టుడే మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ పై ఒక వీడియో మనం బేసిక్ కాన్సెప్ట్తో చేసాం. బేసిక్ కాన్సెప్ట్ అనేది ఒక వీడియో చేసాం. ఆ వీడియో అనేది మీరు వాచ్ చేసినట్టుగైతే ఆ బేసిక్ కాన్సెప్ట్ బాగా వస్తుంది. ఆ బేసిక్ కాన్సెప్ట్ వస్తే ఈ సెకండ్ వీడియో అనేది మీరు ఈజీగా సాల్వ్ చేసేవచ్చు. ముందుగా మీరు ఫస్ట్గా బేసిక్ కాన్సెప్ట్ వీడియో వాచ్ చేసిన తర్వాతే ఈ వీడియో వాచ్ చేయండి. అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, చూడండి. ఫస్ట్ సమ్ చూడండి. ఎట్ వాట్ రేట్ ఆఫ్ పర్సెంట్ ఫర్ యానం విల్ 2000 రూపీస్ ఎర్న్ 1000 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 5 years. చూడండి, మన సమ్లో మనకి ప్రిన్సిపల్ ఇచ్చాడు, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, అలాగే టైం ఇచ్చాడు. వాడికి ఏం కావాలి? రేట్ ఆఫ్ పర్సెంట్ కావాలి. వాడికి ఏం కావాలి? రేట్ ఆఫ్ పర్సెంట్ కావాలి, అంటే ఆర్ కావాలి. చూడండి, తెలుగులో చూడండి. 2000 రూపాయలపై 5 సంవత్సరాల్లో అగు సామాన్య వడ్డీ 1000 రూపాయలు అయితే వడ్డీ రేటు ఎంత అడిగాడు. ఇప్పుడు చూడండి, మనకి సమ్లో ప్రిన్సిపల్ తెలుసు. ప్రిన్సిపల్ ఎంత? 2000 రూపీస్ ప్రిన్సిపల్ వాడు ఇస్తాడు సమ్లో. నెక్స్ట్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తాడు. ఇంట్రెస్ట్ మనకి ఎంత ఇచ్చాడు? 1000 రూపీస్ ఇచ్చాడు. అలాగే టైం కూడా ఇస్తాడు. టైము 5 years ఇస్తాడు. మన బేసిక్ కాన్సెప్ట్లో చెప్పాను చూడండి. ప్రిన్సిపల్ ఇచ్చి, అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చి, అదేవిధంగా టైం ఇచ్చారు అనుకోండి. ప్రిన్సిపల్, సింపుల్ ఇంట్రెస్ట్, టైం ఇస్తే మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఒక ఫార్ములా చెప్పాం. ఆ ఫార్ములా ఏంటంటే ఆర్ ఈక్వల్ టు 100 ఇంటూ ఐ బై పి ఇంటూ టీ, పీటీ. 100 ఇంటూ ఐ బై పీటీ. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ఫార్ములాలో వేయండి. 100 ఇంటూ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చా మనకి? 1000 రూపీస్ బై పీ వాల్యూ ఎంత? 2000 రూపీస్ ఇంటూ టైం ఎంత? 5 years. టైం ఎంత? 5 years. చూడండి, ఈ 3 zeros-కి 3 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 5 1 0, 5 20 0, 2 1 0, 2 10 0. మనకి ఆర్ అనేది ఎంత వచ్చింది? మనకి 10% వచ్చింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా మనం పర్సంటేజ్ చూసిస్తాం. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 10%. ఓకే, మనం ఫార్ములా బేస్లో చేసాం. ఫార్ములా లేకుండా ఇంకా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూడండి ఒకసారి. మొత్తం మనకి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 2000 రూపీస్ ఇచ్చాడు ప్రిన్సిపల్. 2000 బై మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 1000 రూపీస్. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 1000 రూపీస్. ఎన్ని ఇయర్స్కి? 5 yearsకి ఇంట్రెస్ట్ 1000 రూపీస్ కాబట్టి 5 years కాబట్టి ఇంటూ 5 అయ్యింది. క్యాన్సిల్ చేయండి. 3 zeros 3 years క్యాన్సిల్ అయిపోతుంది. 2 5 0 ఎంత? 10%. మన ఫార్ములా బేస్లో చేయాలి. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మాత్రమే చేయండి. ఇంకా ఈజీగా అంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ 5000 రూపీస్ అమౌంట్ 6500 రూపీస్ ఎట్ 10% పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. చూడండి, తెలుగులో చూడండి. ఎన్ని సంవత్సరాల్లో 5000 రూపాయలపై 10% వడ్డీ రేటు చొప్పున సామాన్య వడ్డీకి ఇస్తే అవి మొత్తం 6500 రూపాయలు అవుతుంది అన్నాడు. చూడండి, మనకి ఈ సమ్లో మనకి ఏమి ఇచ్చాడు? ప్రిన్సిపల్ ఇచ్చాడు. నెక్స్ట్ అమౌంట్ అంటే మొత్తం అమౌంట్ ఇస్తాడు, మొత్తం ఏ ఇస్తాడు అనమాట. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. వాడికి టైం కావాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, టైం కావాలి. ఇప్పుడు చూడండి, మన ప్రిన్సిపల్ ఇస్తాడు. పీ వాల్యూ ఎంత ఇచ్చాడు? 5000 రూపీస్ ఇచ్చాడు. ముందు మన సమ్లో ఏమి ఇచ్చాడో ముందు రాసుకోండి. నెక్స్ట్ అమౌంట్ ఇస్తాడు. అమౌంట్ ఎంత ఇచ్చాడు? 6500 ఇచ్చాడు. 6500. అలాగే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఇస్తాడు. ఆర్ ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు. వాడికి ఇప్పుడు టైం కావాలి. వాడికి ఏం కావాలి? టైం కావాలి. టైం కావాలంటే మనకు ఫార్ములా ఏంటి? టైం టీ ఈక్వల్ టు 100 ఇంటూ ఐ బై పిఆర్. 100 ఇంటూ ఐ బై పిఆర్. ఇక్కడ చూడండి, సమ్లో చూడండి, ప్రిన్సిపల్ ఇచ్చాడు,
అమౌంట్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. మనకి ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఏంటి? నో. మనకి ఇంట్రెస్ట్ ఎలా తెలుస్తుంది? చూడండి, మొత్తం సమ్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు. మనకి ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేయాలి? సమ్లో ప్రిన్సిపల్ తీస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. వాడు ఇంట్రెస్ట్ మనకి ఇవ్వలేదు సమ్లో, కానీ మనకి ఇంట్రెస్ట్ కావాలి. ఎందుకంటే మనకి ఫార్ములా ఏముంది? ఫార్ములా ఏంటి? 100 ఇంటూ ఐ బై పిఆర్. 100 ఇంటూ ఐ బై పి ఇంటూ ఆర్ ఉంది. కానీ సమ్లో మనకి ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఏంటి? నో. కానీ మనకి ఇంట్రెస్ట్ తెలియాలి. ఇంట్రెస్ట్ ఎలా తెలుస్తుంది? అమౌంట్లో ప్రిన్సిపల్ తీస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ కావాలంటే ఇది ఏ మైనస్ పి చేయాలి. ఇంట్రెస్ట్ కావాలంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ చేయాలి. ఇక్కడ అమౌంట్ 6500 మైనస్ ప్రిన్సిపల్ 5000 తీస్తే మనకి అమౌంట్, మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 1500 వచ్చింది. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 1500. మనకి ఫార్ములాలో వేయండి. టైం టీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? టైం టీ ఈక్వల్ టు 100 ఇంటూ ఐ బై పిఆర్. ఫార్ములా వేస్తున్నాను చూడండి. 100 ఇంటూ ఇక్కడ ఐ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 1500 వచ్చింది. 1500 బై పి వాల్యూ ఎంత? 5000. పి వాల్యూ ఎంత? 5000 ఇంటూ, అలాగే ఆర్ తెలుసు 10% కదా, 10 క్యాన్సిల్ చేయండి. 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఈ 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఈ 10కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంది మనకి? 15/5 ఉంది. 15/5 క్యాన్సిల్ చేయండి. 5 1 0, 5 3 0 15. టైం టీ ఈక్వల్ టు 3 years. టైం టీ ఈక్వల్ టు 3 years వచ్చింది. ఓకే. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 5000 rupees for 3 years. If rate of interest for 3 years is 4%, 6% and 7% రెస్పెక్టివ్లీ అన్నాడు. ఫస్ట్ మనం సమ్ చూడగానే సమ్లో మనకి ఏమి ఇచ్చాడో తెలుసుకోవాలి. సమ్లో మనకి ఏమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ మన ప్రిన్సిపల్ ఇచ్చాడు. ప్రిన్సిపాల్ మనకి ఎంత ఇచ్చాడు? 5000 rupees ఇచ్చాడు. అలాగే టైము 3 yearsకి ఇచ్చాడు. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి. ఇక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 3 yearsకి ఇచ్చాడు. కానీ 3 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం చేశాడంటే ఎవ్రీ 1 year బేస్ చేసుకుని 3 yearsకి ఇచ్చాడు. ఎవ్రీ 1 year బేస్ చేసుకుని మనకి ఏం చేశాడు? 3 yearsకి ఇచ్చాడు. ఫస్ట్ ఇయర్కి 4% ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి 6% ఇచ్చాడు. నెక్స్ట్ 7 yearకి, థర్డ్ ఇయర్కి 7% ఇచ్చాడు. ఫస్ట్ ఇయర్కి 4%, సెకండ్ ఇయర్కి 6%, థర్డ్ ఇయర్కి 7%. మొత్తం 3 yearsకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 17% ఇచ్చాడు. 3 yearsకి ఎంత వచ్చింది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 17%. కానీ ఇక్కడ చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ 1 year క్యాల్కులేషన్ చేస్తున్నారు. అప్పుడు టైం కూడా మనం 3 yearsకి ఇచ్చాడు. టైం మనం ఏం చేయాలి? 1 year బేస్ చేసుకుని చేయాలి. సో మనం టైం అనేది ఇక్కడ 1 year బేస్ చేసుకుని చేయాలి. ఈ విధంగా ఇచ్చేటప్పుడు సమ్స్ అనేవి ఎవ్రీ 1 year బేస్ చేసుకుని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే టైం కూడా మనం ఏం చేయాలి? ఎవ్రీ 1 year బేస్ చేసుకుని ఇవ్వాలి కాబట్టి, రాయాలి కాబట్టి టైం అనేది 1 yearకి వేసుకోవాలి. ఓకే. ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ ఇచ్చాడు, టైం తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు. మనకి ఏం కావాలి? అడిగి సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి. సింపుల్ ఇంట్రెస్ట్కి ఐ రేట్ ఆఫ్ వడ్డీ చూడండి. వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ తెలుగులో ఏమంటాం అంటే వడ్డీ అంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ తెలుగులో ఏమంటాం? వడ్డీ. వడ్డీకి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఐ ఫార్ములా PTR/100. వడ్డీకి ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100. ఇక్కడ చూడండి, పి వాల్యూ తెలుసు 5000 ఇంటూ టీ వాల్యూ 1 yearకి వేసుకోండి. ఎందుకంటే 1 year బేస్ చేసుకొని చేయాలి ఇలాంటి సమ్స్ అనేవి. ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3 years 17% కదా, 17% చేస్తాం. బై 100 క్యాన్సిల్ చేయండి. 2 zeros క్యాన్సిల్ అయిపోయాయి. 17 into 50 ఎంత అవుతుంది? 850. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 850. ఇక్కడ చూడండి, సపోజ్ సమ్లో ఇక్కడ 4 years ఇచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ 4 year బేస్ చేసుకుని ఇచ్చిన అనుకోండి, అప్పుడు కూడా టైం ఏం చేయాలి? 1 year బేస్ చేసుకునే చేయాలి. సపోజ్ మనకి 5 years ఇచ్చి టైం అనేది 5 years ఇచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ 1 year బేస్ చేసుకుని ఇస్తే అప్పుడు కూడా టైం ఏం చేయాలి? 1 year బేస్ చేసుకునే చేయాలి. సో
ఈ విధంగా ఇచ్చిన సమస్య మాత్రం మనం టైం మనం ఏం చేయాలి, ఎవ్రీ 1 ఇయర్ బేస్ చేసుకొని మనం చేయాలి. ఓకే, నెక్స్ట్ 4th సమ్ చూడండి. వాట్ సమ్ విల్ అమౌంట్ 660 రూపీస్ ఇన్ 4 years 8% పర్ యానం ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నారు. తెలుగులో చూడండి, కొంత సొమ్మును 8% వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరాల్లో సామాన్య వడ్డీకి ఇస్తే అవి మొత్తం 660 రూపాయలు అయ్యింది. అయితే తీసుకున్న సొమ్ము ఎంత అడిగాడు. చూడండి, ఇక మనకి అమౌంట్ ఇస్తాడు. అమౌంట్ ఎంత ఇచ్చాడు మనకి, 660 రూపీస్ అయ్యిందట. ప్రిన్సిపల్ తెలియదు, ఎంత తీసుకున్నాడో తెలియదు, కానీ అమౌంట్ ఇస్తాడు. అమౌంట్ ఎంత ఇచ్చాడు, ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. చేస్తే అమౌంట్ మనకి ఎంత వచ్చింది, 660 వచ్చిందంట. ఇందులో మనకి టైం ఇస్తాడు, టైం 4 years ఇచ్చాడు. అలాగే ఆర్ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు. అదంతా ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% ఇచ్చాడు. మనం ఫార్ములా ఫస్ట్ కాన్సెప్ట్ వీడియోలో చెప్పాం, అమౌంట్ ఇచ్చి అలాగే టైం ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి ప్రిన్సిపల్ కావాలంటే మనం ఫార్ములా చెప్పాం. అందుకే మనకి సమస్య రావాలంటే బేసిక్ కాన్సెప్ట్ వీడియో మాత్రం కంపల్సరీగా చూడాలి. ఆ వీడియో మీరు వాచ్ చేసిన తర్వాతే ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, అమౌంట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. వాడికి ఏం కావాలి, ప్రిన్సిపల్ కావాలి. ప్రిన్సిపల్ కావాలంటే ఫార్ములా చెప్పాం, మన బేసిక్ కాన్సెప్ట్ వీడియోలో ఫార్ములా చెప్పాం. ఆ ఫార్ములా చూడండి, ప్రిన్సిపల్ ఈక్వల్ ఏ ఇంటూ 100 ప్లస్ ఆర్టీ. ఇది చూడండి, అమౌంట్ ఇచ్చి టైం ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే మనకి ప్రిన్సిపల్ కావాలంటే ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ 100 ప్లస్ ఆర్టీ. ఆ ఫార్ములా బేస్ చేసుకుని వేయండి. అమౌంట్ 660 ఇంటూ 100 ప్లస్ 4 ఇంటూ 8 32 కదా. ఇప్పుడు చూడండి, 660 ఇంటూ 100. ఇప్పుడు చూడండి, ఇది 100, 4 8 32. 100 ప్లస్ 32 ఎంత అవుతుంది, ఇది 100 ప్లస్ 32. మరొక స్టెప్ వేస్తాను చూడండి, 660 ఇంటూ 100 ప్లస్ 32 ఎంత అవుతుంది, 132. 11తో కట్ చేయండి, 11 12 132. 11 6 66, 0 ఉంది కదా 0. 12 1 12 5 5 ఇంటూ 100 ఎంత అవుతుంది, 500 రూపీస్. అంటే ప్రిన్సిపల్ మనకి ఎంత వచ్చింది, 500 రూపీస్. ప్రిన్సిపల్ ఎంత వచ్చింది, 500 రూపీస్. ఓకే, నెక్స్ట్ 5th సమ్ చూడండి. ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 7,300 రూపీస్ ఫర్ 37 days ఎట్ 10% పర్ యానం అన్నాడు. ఇప్పుడు ఏం కావాలంటే చూడండి, వాళ్ళు సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి, ప్రిన్సిపల్ ఇచ్చాడు. ఇక టైం చూడండి, టైం అనేది డేస్లో ఇచ్చాడు. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇస్తాడు, 10% ఇచ్చాడు. తెలుగులో చూడండి, 7,300 రూపాయలను సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున 37 రోజుల్లోకి వడ్డీ ఎంత అడిగాడు. 37 రోజుల్లోగా సామాన్య వడ్డీ ఎంత అడిగాడు. చూడండి, మన సమయం ఏమి ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ మనకి 7,300 రూపీస్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు, 7,300 రూపీస్ ఇచ్చాడు. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇచ్చాడు. ఇక టైం చూడండి, మనకి డేస్లో ఇచ్చాడు. టైం అనేది మనకి ఎన్ని డేస్ ఇచ్చాడు, 37 డేస్లో ఇచ్చాడు. టైం 37 డేస్ ఇచ్చాడు కదా. ఇప్పుడు కూడా టైం అనేది ఇయర్లో చేంజ్ చేసుకోవాలి. డేస్లో ఇస్తే టైం ఇయర్లో చేంజ్ చేసుకోవాలని చూడండి, 1 ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి, మనకి 365 డేస్ ఉంటాయి. 1 ఇయర్కి 365 డేస్ ఉంటాయి. కాబట్టి టైం డేస్లో ఇస్తే మనం ఇయర్లో చేంజ్ చేసుకోవాలంటే బై 365 వేయాలి. ఎందుకంటే 1 ఇయర్కి
365 డేస్ ఉంటాయి కాబట్టి డేస్లో ఇస్తే మనం ఇయర్లో సేమ్ చేసుకోవాలి. ఏం చేయాలి? ఇయర్లో డేస్లో ఇచ్చి ఇయర్లో సేమ్ చేసుకోవాలంటే బై 365 డేస్ వేయాలి. ఓకే, మన టైం అప్పుడు టైం మనం ఏంటి రాయాలి? 37/365 వేసుకోవాలి, డేస్లో ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ కావాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఐ అన్నా సింపుల్ ఇంట్రెస్ట్ అన్నా ఒకటే. సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మ్ ఏంటి? PTR/100. మనం బేసిక్ కాన్సెప్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఐ వాల్యూ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మ్ ఏంటి? PTR/100. ఈ ఫార్ములాలో వేయండి. ప్రిన్సిపల్ ఎంత? 7,300 రూపీస్ ఇంటూ టైము. టైం మన డేస్లో ఇచ్చారు కాబట్టి మన ఇయర్లో సేమ్ చేసుకోండి. అప్పుడు ఏం చేయాలి? 37/365 ఇంటూ టైం ఆర్ఏ మనకి ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 బై 100. చూడండి, ఈ 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ అయిపోయాయి. 2 zeros-కి 2 zeros-కి క్యాన్సిల్ అయిపోయాయి. 73 1 0 73 5 0 73 1 0 73 5 0 365. ఓకే, మళ్ళీ 5 1 0 5 2 0 2 ఇంటూ 37 మనకి ఎంత వస్తుంది? 237 ఎంత? 774 వస్తుంది. 237 74. అర్థమైంది కదా. మనకి ఎప్పుడు కూడా డేస్లో ఇస్తే ఇయర్లో సేమ్ చేసుకోవాలి. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో బేసిక్ కాన్సెప్ట్ చెప్పాం. సెకండ్ వీడియో ఆ బేసిక్ కాన్సెప్ట్ సంబంధించి కొన్ని 5 సమ్స్ చెప్పాం. సెకండ్ వీడియో కూడా కంప్లీట్ అయ్యింది. ఇంకా మీకు 3 వీడియోస్ ఉన్నాయి. ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో మరొక 3 వీడియోస్ చేస్తాను. ఆ 3 వీడియోస్ కూడా మీకు అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. మీ ఎవ్రీ టాపిక్ కూడా బేసిక్ లెవెల్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. మా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అటెంప్ట్ చేసినా మా ఈ ఛానల్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఎక్కువగా సింప్లికేషన్ సంబంధించి ఎక్కువగా చాలా మోర్ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. మై ఛానల్ నేమ్ ఈజ్ కస్తూరి స్టడీ సర్కిల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే.